ఆంధ్రప్రదేశ్ కోనసీమ ముఖద్వార ప్రాంతంలో ప్రసిద్ధ శనీశ్వర ఆలయం నెలకొని ఉంది. శనివారం శని త్రయోదశి రోజుల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడైనా శివాలయాల్లోనో మరో దేవాలయాల్లోనో ఉపాలయాలుగా నవగ్రహ దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయం లోపలే ఉన్న గర్భగుడి సమీపాన మాత్రం నవగ్రహాలు ఉండవు. ఆలయ ప్రాంగణంలో ఉండే నవగ్రహాలకు పూజలు ప్రదక్షిణలు చేస్తాం. శనివారం శని త్రయోదశి పర్వదినాల్లో శనీశ్వరునికి తైలాభిషేకాలు, నల్ల నువ్వులు దానాలు, శని పూజలు చేస్తాం. శని దోషాలు పోగొట్టుకుంటాం. ఒకవేళ ఆ సమీపంలో అశ్వత్థ వృక్షం, రావి చెట్టు ఉంటే ఆ చెట్టుకు పూజలు ప్రదక్షిణాలు చేసి శనీశ్వర ఆరాధన చేస్తాం. ఒక్క శనివారం తప్ప ఏ రోజు అశ్వత్థ వృక్షం తాకరాదనే పురాణ పెద్దల మాట తూచా తప్పక పాటిస్తాం. అయితే మందపల్లిలో శనీశ్వర ఆలయం, శని పూజలు అంటూ ఉంటాం కదా. అంటే శనీశ్వరుడు ప్రధాన ఆలయంలో ఉంటాడేమో, ఆ దేవుడికి ప్రధాన ఆలయంలోనే తైలాభిషేకాలు పూజలు చేయాలేమో అని భావిస్తూ ఉంటాం. అయితే అక్కడి ఆలయ చరిత్రను చూస్తే శనిదేవుడు ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. శనిదేవుడు పేరిట ఆలయం వచ్చినా అది శని ప్రతిష్ఠిత శివాలయం అని ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. శని సింగినాపూర్తో సమానంగా పేరున్న క్షేత్రం ఏపీలోని కోనసీమ జిల్లాలో నెలకొని ఉంది. ఇదే మందపల్లి శనీశ్వర దేవాలయం. శనివారం త్రయోదశి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. శివాలయాల్లో శివాంశ సంబోతుడు, రామభక్తుడైన ఆంజనేయ ఆలయాల్లోనూ నవగ్రహ ఆలయాలు ఉపాలయాలుగా ఉంటాయి. అక్కడ నవగ్రహాలకు శనీశ్వరునికి పూజలు, తైలాభిషేకాలు చేస్తారు. నల్ల నువ్వులను దానమిచ్చి శని దోషాలు పోగొట్టుకుంటారు.